Welcome to D6. This is Professor Vinod Kumar. ఉప ఎన్నికల్లో ఆపు ఘన విజయం హవా ఇవాళ ఆమ్ ఆద్మీ కనుమరుగైపోయింది. దానికి ఢిల్లీలో అధికారం పోయింది. ఇవాళకి అది అంతే దాని సంగతులు. దాని నాయకుడు జైలుకు పోయిండు, ఉపనాయకులు జైలుకు పోయిండ్రు, ఉప ముఖ్యమంత్రులు జైలుకు పోయిండ్రు. అయిపోయింది మొత్తం ఆ పని అనే క్రమంలో ఇవాళ తిరిగి ఆపు ఉప ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో ఇవాళ 2 స్థానాలను అది నిలబెట్టుకోగలిగింది. గుజరాత్లో అండ్ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలవగలిగింది. అలాగే పంజాబ్లో ఒకటి గెలవగలిగింది. కేరళ, బెంగాల్లో ఒక్కొక్క సీటు అవి బీజేపీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. గుజరాత్ విసావద్ స్థానంలో ఆపు అది కడి అనే ఎస్సీ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. గుజరాత్లో కడిలోనేమో బీజేపీ మరియు విసావదర్లోనేమో ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న జూనాగఢ్లో 2007లో కూడా గెలవలేదు. 2007లో కూడా ఇక్కడ విసావాడ్లో, జూనాగఢ్ జిల్లాలోని విసావాడ్లో 2007లో గెలవలేదు. ఇప్పుడు మాత్రం గెలవగలిగింది. ఇప్పుడు కూడా బీజేపీ ఓడిపోయింది, ఇది ఆప్ గెలిచింది. సో 2023లో ఆప్ ఎమ్మెల్యే భూపేంద్ర బయాని పార్టీకి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరిండు, ఓడిపోయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. ఇక్కడి నుంచి బరిలోకి దిగిన ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తన సమీప బీజేపీ కిరీట్ పటేల్పై 17,000 భారీ ఓట్లు మెజార్టీతో గెలిచాడు. అలాగే మొహాసానా జిల్లా కడి బీజేపీ అభ్యర్థి రాజేందర్ చావ్డా, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చావ్డాపై 39,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అలాగే పంజాబ్లోని లుధియానా పశ్చిమ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఎంపీ సంజీవ్ అరోరా సమీప కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ పై 10,637 ఓట్ల తేడాతో గెలిచాడు. ఇక్కడ బీజేపీకి 20,323 ఓట్లు రాగా శిరోమణి అకాలీదళ్ కేవలం 8,203 ఓట్లు మాత్రమే దక్కాయి. సో కేరళలో సీఎం పినరయ్ విజయన్ సారథ్యంలో పాలక ఎల్డీఎఫ్ గట్టి ఎదుర దెబ్బ తగిలింది. వయనాడు లోక్సభ పరిధిలోని నీలాంబర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధన్ షాకత్ సిపిఎం అభ్యర్థిపై 11,077 ఓట్లతో గెలిచాడు. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే బీజేపీ 1 స్థానము, కాంగ్రెస్ 1 స్థానము, ఆమ్ ఆద్మీ 2 స్థానాల్లో ఇలా విజయం సాధించే 2 రాష్ట్రాలలో కూడా ఇవాళ మళ్ళీ తిరిగి తన యొక్క స్థానాన్ని పదిలపరుచుకుంది. పంజాబ్లో లూధియానా నుండి కూడా తిరిగి గెలవగలిగింది. మనము ఒకటి గమనించాలి, ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి చాలా కామన్. 10 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ళు కాంగ్రెస్ ఓడిపోయింది. అలాగే అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలలో కూడా 10 ఏళ్ళు పనిచేసిన బీజేపీ కూడా ఓడిపోయింది. ఇంకా ప్రాంతీయ పార్టీలు కూడా ఓడిపోయాయి. సో ఓటమి గెలుపు అనేది చాలా సహజము రాజకీయాల్లో. కాబట్టి రాజకీయాల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయాను అన్నాయి. నేను కూడా వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలు ఓడిపోయాను, ఆయన భయపడాల్సిన అవసరం నాకేంటి? తిరిగి మళ్ళీ పోటీ చేస్తా, గెలుస్తాయి అనే ధీమాతో మనం పోటీ చేయాలి. గెలుస్తామనే ధీమాతో పోటీ చేసే పరిస్థితి రావాలి. ఎన్నికల రాజకీయాల్ని చాలా వరకు సమూలంగా సంస్కరణ దిశగా అడుగులేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, సామాన్యులను సైతం గెలిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అనేక నిందలు భరించింది, అనేక అవమానాలు భరించింది, అనేక కేసుల పాలైంది. ఇవాళ అయినా సరే మళ్ళీ నిలదొక్కుకోగలిగింది, మళ్ళీ నిలబడ్డది, మళ్ళీ విజయాన్ని ఇవాళ కైవసం చేసుకోగలిగింది.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేయాలనుకున్నా, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేయాలనుకున్నా తిరిగి ఒక బలమైన నాయకుడు కాబట్టి ఇవాళ కేజ్రీవాల్ తన పార్టీని కాపాడుకోగలిగాడు. పార్టీని మళ్ళీ ఇవాళ రెండు రాష్ట్రాల్లో అటు పంజాబ్లో కానీ ఇటు గుజరాత్లో కానీ ఆయన తన స్థానాన్ని బదిలపరచుకోగలిగాడు. రేపు రానున్న రోజుల్లో గుజరాత్లో కూడా అధికారంలో తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. సో ఒక్కొక్క రాష్ట్రంగా కోల్పోయిన కాంగ్రెస్ ఇవాళ 2-3 రాష్ట్రాలకే పరిమితమైంది. మెల్లమెల్లగా ఒక రాష్ట్రం ఢిల్లీని 10 ఏళ్ళు పరిపాలన చేసేసి తిరిగి పంజాబ్ను కైవసం చేసుకున్నాడు కేజ్రీవాల్. ఇప్పుడు గుజరాత్ మీద కన్నేశాడు కేజ్రీవాల్. సో కేజ్రీవాల్ మెల్లమెల్లగా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైలు పాలు చేసినా, ఆయనను అనేక రకాల అవమానాలు పరిచిన మొక్కవోని ధైర్యంతో ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో నిలబడి కేజ్రీవాల్ నిలదొక్కుని ఆయన గురువు ఆయన గురువు గారు రాజకీయాలు రాకుండా ఆయన కేవలము బ్యాక్ అయిపోయి ఉండి అవినీతి వ్యతిరేక ఉద్యమాల పేరుతో బీజేపీకి అండగా నిలబడి, ఒకసారి కాంగ్రెస్కి అండగా నిలబడి ఇవాళ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలలో ఆయన రాలేకపోయిండు. ఆయన శిష్యుడు మాత్రం రాగలిగిండు, గెలవగలిగిండు, నిరూపించగలిగిండు, సమర్థవంతమైన పరిపాలన అందించగలిగిండు. లిక్కర్ స్కామ్లో ఆయన నిరికించి ఇవాళ ఆయనను జైలు పాలు చేసేసి ఇవాళ అధికారానికి దూరం చేసిండు. ఆయనను ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి. బట్ రాజకీయాలు ఎప్పుడు కూడా భయం అనే ఒక డిక్షనరీ నుంచి తొలగించుకోవాలి. రాజకీయాలు చేసేవాడు భయం నుండి బయటపడాలి. ఖచ్చితంగా అన్ని విషయాలను ఎదుర్కోగలగాలి. అవినీతి మరొక నుండి దూరంగా ఉండాలి. అలాగే నిర్భయంగా ప్రజల మధ్య నిలబడగలిగారు. ఇవాళ నేరస్తులుగా లేకుండా నిలబడగలిగారు, ప్రజలకు అండగా నిలబడగలిగారు. సో ఈ రకంగా రాజకీయాలని స్టేట్స్మెన్ రాజకీయాలు చేసే పరిస్థితి ఇవాళ లేనప్పటికీ తిరిగి దాన్ని పునరుద్ధరించాలి రాజకీయాలు. సో ఆ రకమైన రాజకీయాలు చేసే దిశగా రానున్న రోజుల్లో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ నిలదొక్కునే అవకాశం ఉంది. దానికి అట్లా స్వచ్ఛమైన నాయకులు అందులో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళే ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత విజయాలు సాధించాలని, అట్లాంటి పార్టీకి మేము D6 డీజాకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ, తప్పకుండా రానున్న రోజుల్లో రాజకీయాలను మార్చే ఏ శక్తితోనైనా కలవడానికి D6 డీజాకు ముందుంటుంది. వినోద్ కుమార్ ముందుంటాడు. స్టేట్స్మెన్ రాజకీయాల వైపు పయనించడానికి మా వంతు పాత్ర నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులి, జై పెరియార్, జై భారత్, జై హింద్.